ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. ఈ రోజు ఎపిసోడ్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే పొలం దగ్గర పొలానికి వెళ్ళాను. ఓకే, అదంతా పక్కన పెట్టేస్తే నాకైతే నవదీప్ అయితే అసలు నచ్చలేదు. ఎందుకంటే తను శ్రీజ మీద చేసిన బిహేవియర్ అంటే చాలా వర్స్ట్గా ఉంది. నువ్వు ఊరి నుంచి వచ్చిన అమ్మాయి ఇలా బిహేవ్ చేయడానికి వీల్లేదని అమ్మాయిని స్టేజ్ మధ్యలో పిలిచి మాట్లాడచ్చు, అది చాలా వర్స్ట్. ఓకే, శ్రీజ అయితే ఎక్సలెంట్గా నచ్చింది. మాస్క్ మ్యాన్ నచ్చాడు. ఎందుకు నచ్చాడు చెప్పాలంటే, ఎపిసోడ్ స్టార్టింగ్ స్టేజ్లోనే డోర్ డై పెట్టేశారు. డోర్ డైలో ఫస్ట్ మాస్క్ మ్యాన్ ని సాయి కృష్ణ పిలిచారు. మాస్క్ మ్యాన్ ఒక్క క్షణం కూడా ఆలోచించుకుని హాఫ్ షేవ్ చేసుకోవాలంటే ఆంతు చేసేసుకున్నాడు. స్వామి ఎక్సలెంట్ గా ఉన్నాడు. చేసుకున్న తర్వాత మా ఆవిడికి సగం భాగం ఇస్తున్నాను అన్నాడు. తన నెగిటివిటీని కూడా తీసేసుకున్నాడు. అభిజిత్ కూడా ఇదే చెప్పాడు, మీరు ఇట్లా మాట్లాడటం చాలా బాగుంది, మీ ఆవిడికి సగం భాగం ఇస్తున్నారు చూసావా, ఇదైతే చాలా బాగుందని చెప్పాడు. ఆ తర్వాత టాస్క్ శ్రీముఖి ఇచ్చింది. ఐఆమ్ లూజర్ అని రాసుకోవాలి. ఎవరు వస్తారంటే శ్రీజ వచ్చింది, ఇంకో అమ్మాయి మోడల్ అనే అమ్మాయి వచ్చింది. అసలు నాకు నచ్చలేదు. ఐఆమ్ లూజర్ అని ఎందుకు రాసుకోవాలి, శ్రీజ రాసుకోవడం నాకు నచ్చలేదు. ఎందుకు రాసుకోవాలి? ఓకేనా, సీజన్ 4లో అభిజిత్ ఒక గేమ్లో క్విట్ చేస్తాడు, తన మీద పేడ ఎన్ని చల్తుంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అదంతా పోతుందని. ఈ అమ్మాయి కూడా అలాగే గివ్ అప్ చేసింది. ఇందులో నాకు ఎలాంటి తప్పు అనిపించలేదు. అందులో శ్రీజ బట్ తర్వాత బిగ్ బాస్ శ్రీముఖి చెప్పింది అట్లా కాదు, ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవాలంట. ఏదైనా ఫస్ట్ చెప్పుంటే అమ్మాయి కూడా వేయించుకునేది కదా, ఐ లవ్ బిగ్ బాస్ అంటే ఎందుకు వేయించుకోదు? ఓకేనా. ఆ తర్వాత ఎవరు వచ్చారు? తర్వాత ఎవరు? అభిజిత్ పవన్ కుమార్ కను ఇంకో అతనికి ఫుడ్ పెట్టాడు. ఫుడ్ కాన్సెప్ట్లో మటుకి పవన్ కుమార్ 1 kg పెరగాలన్నారు, 1 kg పెరిగేశాడు. ఆ తర్వాత శ్రీముఖి, తర్వాత బిందు మాధవి 2 బెలూన్స్ ఇచ్చి 2 బెలూన్స్లో ఎవరైతే పాల్గొడతారో వాళ్ళు గెలుస్తారన్నారు. ప్రియా చిన్నపిల్లల గేమ్ అది, పాల్గొట్టేసి గెలిచేసింది. అంత పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు ఆ గేమ్. చివర్లో టైమింగ్ ఇచ్చే గేమ్ ఇది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. చెప్తాను, ఒక నిమిషం వినండి. ఆ గేమ్లో మాత్రం అతనికి అన్యాయం జరిగింది. ఎందుకంటే షాప్కి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇద్దరికి టైమింగ్ చెప్పలేదు. అమౌంట్ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చదువు కొట్టించుకోమన్నారు. ఈ అమ్మాయికి అక్కడ చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఏం చెప్పారు, మీరు ఎంతైనా అమౌంట్ కొట్టించుకోండి అని చెప్పారు. ఓకేనా, అతనికి ఎలా తెలుస్తుంది? ఈ అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి తెలుస్తుంది. మీకు ఎవరన్నా ఇది అన్ఫేర్ అని అనిపిస్తుంది అంటే శ్రీజ చేతితే, శ్రీజని స్టేజ్ మధ్యలోకి పిలిచి నవదీప్ చేసిన అసలు అది నువ్వు ఊరి నుంచి వచ్చిన అమ్మాయివి, నీకెందుకు ఇవన్నీ, చాలా మందిని చూసాం మేము ఎట్లాంటి వాళ్ళని అని మాట్లాడడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ పాయింట్ నిజం అనిపిస్తే మన వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం. నవదీప్ అయితే ఈరోజు 2 వరస్ట్, మాస్క్ మ్యాన్ ఎక్సలెంట్. ఓకేనా, మిగతా వాళ్ళందరూ జడ్జెస్ కూడా, అభిజిత్ కూడా ఆ అమ్మాయిని తిట్టేటప్పుడు, శ్రీజాని తిట్టేటప్పుడు అతను మాట్లాడితే బాగుండేదని నాకు అనిపిస్తుంది. అలా ఎలా టైమింగ్స్ తెలియదు కదా, అతనికైనా కొంచెం మాట్లాడితే బాగుండి అనిపించింది. మీకు కూడా ఆ పాయింట్ నిజమే అనిపిస్తే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.